ఒంటిపూట బడుల్ని నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది, ఉక్కపోత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి క్లాసులు ముగిసిన అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపారు. ఎండలు, వేడి గాలుల నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో మంచినీరు వెంటనే అందేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. అలానే ఫ్యాన్లు నిర్వహణ కూడా సరిగ్గా ఉండాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు ఈ నిబంధనలు పాటించాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి విద్యార్థులకి సమ్మర్ హాలిడేస్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణలోనే ప్రస్తుతం ఎండలు అలాగే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా స్కూళ్లు పిల్లలు ఇబ్బంది పడుతుండడంతో దీంతో ఒంటిపూట బడులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఒంటిపూట బడులు నిర్వహించేందుకు కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సిద్ధమైంది. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఏదైతే ఉక్కుపోత కూడా ఎక్కువ అవడంతో ఒంటిపూట బడులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు ముగిసిన అనంతరం మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. ఎండలు, వేడి గాలుల నేపథ్యంలో అన్ని పాఠశాలలో మంచినీరు వెంటనే అందేలా చూడాలని చెప్పి ప్రభుత్వం సూచించింది. అలానే ఫ్యాన్ల నిర్వహణ కూడా సరిగ్గా ఉండాలని చెప్పి కూడా ఆదేశించింది. అన్ని స్కూల్స్ లో ఈ రూల్స్ పాటించాలి, లేదంటే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ఏప్రిల్ 24 ఈ ఏడాది పాఠశాలకు చివరి పనిదినం కూడా అవుతుంది. అందువల్ల ఏప్రిల్ 25 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వనున్నారు. కాగా ఒంటిపూట బడుల అనంతరం పిల్లలు ఏదైతే ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులకి అయితే సూచనలు అయితే చేస్తున్నారు. మొత్తం తెలంగాణ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా 10th ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఈ క్రమంలో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే వారికి భోజనం తర్వాత స్పెషల్ క్లాసులు నిర్వహించున్నారు. అటు 10th పరీక్షలు జరిగే స్కూల్లో మాత్రం మధ్యాహ్నం క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ ఒంటిపూటల బడులు నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.